శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనము కొన్ని రకాలైనటువంటి యోగాలు తెలియచెప్పుకుంటున్నాము. ఏ రెండు గ్రహాల కలయికైనా యోగమే. అలాగే గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నా లేదా తమ తమ స్వస్థానాలలో ఉన్నా కూడా అది యోగానికి దారితీస్తుంది. అలాంటి యోగాలలో భాగంగా శుక్రునికి సంబంధించి ఏ యోగం ఉన్నది అని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, శుక్రుడు లగ్నం ఏదైనా అవనివ్వండి, ఆ లగ్నం నుంచి కేంద్ర స్థానాలలో శుక్రాచార్యులు వారు ఉండు అది తనకి స్వస్థానం కానీ లేదా ఉచ్చస్థానం కానీ అవ్వాలి. అలా ఉన్నప్పుడు మాలవ్య యోగం ఏర్పడింది అని చెప్తాము. చాలా అద్భుతమైనటువంటి కెరీర్ ఉంటుంది, మాట తీరు బాగుంటుంది, సంపదలు బాగా సంపాదిస్తారు, చక్కటి క్రమశిక్షణ ఉంటుంది, అలాగే మంచి డిసిప్లిన్ ఉంటుంది, ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడరు, ఊరికే కళాకారులు అవుతారు, చాలా మంచి గొప్ప విశాలమైన హృదయం ఉంటుంది, అలాగే ప్రకృతి ఆరాధన అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అనేక రకాలుగా వీరి జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచిపోతూ ఉంటుంది. మరి ఈ మాలవ్య యోగం ఎక్కడెక్కడ పడుతుంది, ఎలా పడుతుందో చూద్దాము. శుక్రాచార్యుల వారు తమ స్వస్థానంలో కానీ అంటే వృషభంలో కానీ తులారాశిలో కానీ ఉండాలి. ఉచ్చస్థానం అంటే మీనరాశి, ఇక్కడ ఉంటూ కేంద్రంలో ఉండాలి వారు. ఇది చెప్పదగినటువంటి యోగం. కేంద్రంలో ఉండాలి అంటే ధనుర్లగ్నం అయినట్టయితే కేంద్రం అవుతుంది. మీనరాశిలో ఉన్న శుక్రుడు ఉచ్చ పొందుతారు కదా, ఇది కేంద్రం అవుతుంది. లేదా ధనస్సు రాశి తరువాత మీనరాశిలో ఉన్నా కూడా, మీనరాశి లగ్నం అవుతూ లగ్నంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు అంటే ఖచ్చితంగా అది మాలవ్య యోగమే. అలాగే మిథున రాశి లగ్నం అవుతూ మీనరాశిలో శుక్రుడు ఉన్నట్లయితే అది కూడా మాలవ్య యోగమే. ఎందువల్ల? లగ్నము నుంచి 10వ భాగం 10వ రాశి అంటే కేంద్రమే కదా, కేంద్రంలో శుక్రాచార్యుల వారు ఉచ్చి పొందారు, ఖచ్చితంగా మాలవ్య యోగం ఉంటుంది. అలాగే కన్యా లగ్నము కన్య అవుతూ శుక్రాచార్యుల వారు సప్తమంలో ఉన్నట్టయితే, అంటే 4లో ఉన్నా, 7లో ఉన్నా, 10లో ఉన్నా, లేదా లగ్నములో ఉన్న ధనుర్లగ్నం అయ్యి శుక్రాచార్యుల వారు 4వ స్థానంలో ఉండాలి. లేదా మీన లగ్నం అయ్యి శుక్రాచార్యుల వారు 1వ స్థానంలో ఉండాలి. లేదా మిథున లగ్నం అయ్యి శుక్రాచార్యుల వారు 10వ స్థానంలో ఉండాలి. లేదా లగ్నము కన్యా లగ్నం అయ్యి శుక్రాచార్యుల వారు 7వ స్థానంలో ఉండాలి. ఈ విధంగా కనుక శుక్రాచార్యుల వారి స్థితి ఉన్నట్లయితే ఈ లగ్నాల వారికి ఇది మాలవ్య యోగం అవుతుంది. అద్భుతమైనటువంటి జీవన శైలి ఉంటుంది, చక్కగా కళలలో బాగా రాణిస్తారు, ప్రతి వారిని అర్థం చేసుకోగలిగే హృదయం ఉంటుంది, ధనము బాగా సంపాదిస్తారు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, చక్కటి నడవడిక ఉంటుంది, అన్ని విధాల అభివృద్ధికరమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మాలవ్య యోగంలో ఇంకా ఇతరత్ర ఏ లగ్నాలు ఉన్నాయి అని ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే, శుక్రుడు తులారాశిలో 4వ స్థానంగా ఉండాలి అంటే కర్కాటక లగ్నం నుంచి 4వ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నవారు అవుతారు. ఇది కూడా మాలవ్య యోగం కిందకు వస్తుంది. అలాగే మేష లగ్నం అయినట్లయితే శుక్రుడు 7వ స్థానంలో ఉంటారు, ఇది కూడా తులా లగ్నమే అవుతుంది. మకర లగ్నం అయినట్టయితే మకర లగ్నం నుంచి 10వ రాశి అయినటువంటి తులారాశిలో స్వస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నట్లయితే అది కూడా మాలవ్య యోగం అవుతుంది. ఇక అలాగే తులారాశిలో లగ్నం అవుతూ తులారాశిలోనే శుక్రాచార్యుల వారు ఉన్నట్టయితే ఇది కూడా మాలవ్య యోగమే అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా మాలవ్య యోగం
నాకు సంబంధించినటువంటి ఫలితాలు కాబట్టి ఈ యోగంలో జన్మించినటువంటి వారు అత్యద్భుతమైనటువంటి పరపతిని, ప్రజాభిమానాన్ని, ప్రజాకర్షణని సంపాదించుకొని ఉంటారు. ధన సంపదలు వీరికి ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.